హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నానండి. దీని గురించి చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే దీని గురించి ఈ వీడియో గురించి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఫ్రాంచైజ్ స్కీమ్. ఇది అనేది మనందరికీ ఒక మంచి అవకాశం అండి. దీన్ని అసలు వదులుకోకుండా మనం దీనికి అప్లై చేసుకుంటే మనకి మంత్లీ వచ్చేసరికి 25,000 దాకా మనకి శాలరీ అనేది వస్తుంది. అంటే కమిషన్ రూపంగా వస్తుంది అనమాట. అసలు దీన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 18 ఇయర్స్ ఏబో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి వయసు లిమిట్ అనేది ఏది లేదు. 18 ఇయర్స్ ఏబో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి దీనికి స్టడీ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 8వ తరగతి పాస్ అయితే చాలు. జస్ట్ 8వ తరగతి, 10వ తరగతి కూడా పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ అనేది ఏదీ లేదు. అలాగే ఇంటర్వ్యూ అనేది ఏది ఉండదు అనమాట. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వితిన్ 14 డేస్లో మీకు అనేది వాళ్ళు రిప్లై పంపిస్తారనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు మీకు రిప్లై పంపిస్తారు. కాకపోతే దీనికి మనం స్టార్టింగ్ అనేది ఎటువంటి ఫీజు ఉండదు. కాకపోతే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5,000 అనేది డిపాజిట్ చేయాలన్నమాట. అంతకుమించి మీరు ఆన్లైన్లో పెట్టడం కానీ ఆన్లైన్లో పెట్టేటప్పుడు కానీ దేనికి మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ సెలెక్ట్ అయినాక మాత్రం ఒక 5,000 రూపీస్ డిపాజిట్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కీమ్ నుంచి వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం ఆ 5,000 కూడా మీకు చేతికి ఇచ్చేస్తారు. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీని ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చో మీకు చెప్పాను కదండి. ఈ స్కీమ్కి వచ్చేసరికి మనము 8th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే ఏజ్ అనేది జస్ట్ 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటే చాలు. అలాగే ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంటి దగ్గరే ఉండి అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు సొంతగా వర్క్ చేసుకుంటూ కూడా దీని మీద సంపాదించుకోవచ్చు. ఎలాంటి వాళ్ళు అర్హులు అంటే దీనికి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళు, కిరాణా వాళ్ళు కానీ, అలాగే స్టేషనరీ ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, కిరాణా షాప్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సరేనండి, అసలు ఈ ఫ్రాంచైజ్ స్కీమ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్తున్నానండి. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా ఉంటే వాటిని ఇంటి దగ్గరే ఉండి మనము వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే స్టాంప్స్ కానీ, లేకపోతే స్టేషనరీ ఐటమ్స్ కానీ, తర్వాత ప్యాకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ, రిజిస్టర్డ్ పార్సెల్స్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, లేకపోతే మనీ ఆర్డర్స్ కానీ, ఈ పోస్ట్ కానీ, బల్క్ బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్స్ కానీ, వాటన్నిటినీ మనము ఇంటి దగ్గర ఉండే మనం పోస్టల్ ద్వారా సర్వీసెస్ చేయవచ్చు అనమాట. ఇలా సర్వీస్ చేసిన వాటికి మనకి కమిషన్ అనేది వస్తుంది. ఓకేనండి, ఇలా మనం ఒక్కొక్క దానికి స్టాంప్స్కి ఇంత పర్సంటేజ్ కమిషన్ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ పోస్ట్స్కి, అలాగే ఆర్టికల్స్కి, స్పీడ్ పోస్ట్స్కి, మనీ ఆర్డర్స్కి ఇలా డిఫరెంట్గా మనకి కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ అనేది మనకి మంత్ మొత్తం మీద చూసుకుంటే 25,000 దాకా మనకి ఆ అమౌంట్ అనేది వస్తుంది. అసలు ఏ వాటికి ఎంత పర్సంటేజ్ ఇస్తారో మీకు ఇప్పుడు నేను చెప్తానండి. రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే మనకి 3 రూపీస్ కమిషన్ వస్తుంది. స్పీడ్ పోస్ట్కి అయితే 5 రూపీస్ కమిషన్ వస్తుంది. అలాగే మనీ ఆర్డర్స్కి అయితే 100 నుంచి 200 రూపాయలకి అయితే మనకి కమిషన్ అనేది 3.5 రూపాయలే వస్తుంది. అలాగే 200 రూపాయలు ఏబో ఉంటే మాత్రం వాటికి కమిషన్ అనేది 5 రూపాయలు వస్తుంది. అలాగే బుకింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటికైతే ఎబో 1000 ఆర్టికల్స్ ఎబో ఉంటే 20% మనకి అడిషనల్ కమిషన్ అనేది వస్తుంది అనమాట. సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీకి అయితే మనకి 5% కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క కమిషన్ అనేది వస్తుంది. దీని ద్వారా మంత్ మొత్తం మీద మనకి 25,000 రూపీస్ అనేది సంపాదించుకోవచ్చు అండి. అలాగే ఇది అనేది ఇంటి దగ్గర ఉండి చేసుకునేది. మీరు వేరే పనులు చేసుకుంటా కూడా దీని ద్వారా మనీ అనేది సంపాదించవచ్చు. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ మాత్రమే. ఓకేనండి, 18 ఇయర్స్ దాటుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, మీరు అప్లై చేసుకున్న తర్వాత 14 డేస్లో వాళ్ళు మనకి రిప్లై అనేది ఇస్తారు. మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం 5,000 రూపీస్ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలి. అసలు దీన్ని మనం ఎక్కడ అప్లై చేయాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఫ్రాంచైజ్ అప్లికేషన్ అని కొట్టంగానే మనకి ఫామ్ అనేది వస్తుందండి. దాంట్లో వివరాలన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే మనకి ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి మనము అప్లై చేసింది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వితిన్ 14 డేస్లో మనకి రిప్లై ఇస్తారు. ఓకేనండి, దీనికి సెలెక్ట్ అయితే మాత్రం 5,000 రూపీస్ అనేది మనము డిపాజిట్ అమౌంట్ కడతారు. ఒకవేళ ఈ స్కీమ్ నుంచి మనం
వచ్చేద్దాము అని అనుకుంటే వాళ్ళు ఈ 5000 రూపీస్కి వడ్డీ కలిపి ఇస్తారండి. ఓకేనండి. మీకు మాత్రం మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ ద్వారా అయితే నెలకు వచ్చేసరికి 25,000 రూపీస్ సంపాదించుకోవచ్చండి. అది కూడా ఇంటి దగ్గర ఉండి చేసుకునేదే. ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.